ఆంగ్లో మరాఠా యుద్ధాలు ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. రీసెంట్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక కోర్స్ అయితే లాంచ్ చేశానండి. ఇందులో చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఇయర్ వైజ్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి అండ్ అలాగే నీట్గా పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ చెక్ చేయండి. ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధించి సందులు చాలా ఉంటాయండి. సంధిలు లేదా ట్రీటీస్ అనేది చాలా ఉంటాయి. ఇవి చూసినప్పుడు ఒకానొక టైంలో చిరాకు పడుతుంది. ఎందుకంటే ప్రతి యుద్ధానికి కూడా 3-4 ట్రీటీస్ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మనం నీట్గా చదువుకుంటే ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. మొదటి క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి అంటున్నాడు. ఇటు యుద్ధాలు, ఇటు ట్రీటీస్ పేర్లు ఇచ్చాడన్నమాట. వాటిని జతపరచాలి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసిందండి? సాల్బే సంధితో ముగిసింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం రాజ్పూర్ ఘాట్ సంధి లేదా రాజ్ఘాట్ సంధి. కొన్నిట్లో రాజ్పూర్ అని లేదు, రాజ్ఘాట్ అని ఉంది. ఓకేనా? మరికొన్ని పుస్తకాల్లో, ఈ సీనియర్ సార్ లాంటి పుస్తకాల్లో రాజ్పూర్ ఘాట్ అని ఉంది. అందుకనే రెండు చెప్తున్నా, గుర్తుంచుకోండి. రాజ్ఘాట్ అన్న రాజ్పూర్ ఘాట్ అన్న ఒకటే. ఇక మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మాండసోర్ సంధితో ముగిసింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ వచ్చేసి 4. ఒకసారి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 82 వరకు జరిగింది. ఇది సాల్బే సంధితో ముగిసింది. సాల్బే సంధి 1782లో జరిగింది. ఈ యుద్ధం నానా ఫడ్నవీస్ నాయకత్వంలోని మరాఠా కూటమికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగింది. రఘునాథరావుకు మద్దతు ఇవ్వడం ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సాల్బే సంధి ద్వారా దాదాపు 20 సంవత్సరాల పాటు శాంతి నెలకొంది. అంతే కదండి. ఈ యుద్ధం నానా ఫడ్నవీస్ మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. ఇందులో నానా ఫడ్నవీస్ లేదా మాధవరావు ఓడిపోతే బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. ఆ తర్వాత సాల్బే సంధి చేసుకొని రెండవ మాధవరావును పీష్వాగా ప్రకటించారు. 3 లక్షల రూపాయలు రఘునాథరావుకి ఇచ్చారు. అండ్ అలాగే కొన్ని ప్రాంతాలను కూడా బ్రిటిష్ వాళ్ళు పొందడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఇది రాజ్ఘాట్ సంధితో ముగిసింది. ఈ యుద్ధం 1803 నుండి 1805 వరకు జరిగింది. రాజ్ఘాట్ సంధి 1805లో హోల్కర్లకు మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగిందన్నమాట. ఒకసారి ఇది చదవండి. సర్దార్ల మధ్య విభేదాలు పీష్వా బాజీరావు II యొక్క బస్సైన్ సంధి ఈ యుద్ధానికి దారితీశాయి. రాజ్ఘాట్ సంధిని హోల్కర్లతో కుదుర్చుకున్నారు. రాజ్ఘాట్ లేదా రాజ్పూర్ ఘాట్ సంధి బ్రిటిష్ వారు హోల్కర్లతో కుదుర్చుకున్నారు. ఈ యుద్ధం బ్రిటిష్ ఆధిపత్యానికి పునాది వేసిందని చెప్పుకోవచ్చు. నేను ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో ఈ రాజ్ఘాట్ సంధి గురించి, ఈ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం గురించి వస్తుంది. అందులో మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 19 వరకు జరిగింది. ఇక మాండసోర్ సంధి 1818లో జరిగిందనమాట. ఈ సంధితోనే ఇది ముగిసింది. కానీ 1818 తర్వాత కొన్ని సైనిక చర్యలు జరిగినాయి. అండ్ అలాగే కొన్ని కోటలు ఉంటాయి కదండి, ఆ కోటలను ఆక్రమించడం జరిగింది. మరాఠాలోని కొన్ని కోటలను బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. అలా 1818 నుండి 1819 వరకు కూడా కొనసాగిందన్నమాట. ఇక 1819లో మొత్తం మరాఠా ప్రాంతం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయిందన్నమాట. యాక్చువల్గా 1818లోనే వెళ్ళిపోయింది అఫీషియల్గా. కానీ కొన్ని చిన్న చిన్న కోటలు అవన్నీ కూడా మళ్ళీ సైనిక చర్య జరిపి ఆ కోటలన్నీ బ్రిటిష్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. అందుకే ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 1819 అని గుర్తుంచుకోండి. కానీ మాండసోర్ సంధి మాత్రం 1818, 1819 కాదు. ఓకేనా? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోవాలి. ఒకసారి ఇది చదవండి. ఈ యుద్ధం బ్రిటిష్ వారి సైనిక జోక్యాన్ని వ్యతిరేకిస్తూ పీష్వా రెండవ బాజీరావు చేసిన చివరి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా బసైన్ సంధి అప్పుడే సైన్య సహకార పద్ధతికి రెండవ బాజీరావు ఒప్పుకుంటాడు. ఓకేనా? కానీ మళ్ళీ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో రెండవ బాజీరావు మళ్ళీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరాఠోలను అందరినీ ఏకం చేసి యుద్ధం చేస్తాడు. కానీ ఆ యుద్ధంలో కూడా ఓడిపోతారు. ఓడిపోయి చివరికి మరాఠా మొత్తం బ్రిటిష్ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది పీష్వా రెండవ బాజీరావు చేసిన చివరి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. మరాఠాలు నిర్ణయాత్మకంగా ఓడిపోయారు. మాండసోర్ సంధిని హోల్కర్లతో
బ్రిటిష్ వారు కుదుర్చుకున్నప్పటికీ ఈ యుద్ధం యొక్క ప్రధాన ఫలితం పేష్వా పదవి రద్దు మరియు మరాఠా సామ్రాజ్యం పూర్తిగా బ్రిటిష్ వారిలో విలీనం కావడం. హోల్కర్లు బ్రిటిష్ వారితో ఈ మాండసోర్ సంధి చేసుకున్నప్పటికీ పేష్వా పదవి అయితే రద్దయిపోయిందండి 1818లో. ఓకేనా. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యం మొత్తం బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయిపోయింది. ఓకేనా. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినప్పుడు మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, పేష్వాల పరిపాలన యుగం ఎవరి కాలంలో ప్రారంభమైంది? యాక్చువల్గా ఇది మన చాప్టర్లోని క్వశ్చన్ కాదు, పేష్వాల యుగం అనే చాప్టర్లోని క్వశ్చన్ అన్నమాట. కానీ పేష్వాలు ఇందులో కూడా ఉన్నారు కదా, మనకు పేష్వాల పరిపాలన యుగం ఎవరి కాలంలో ప్రారంభమైంది అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనం తెలుసుకుంటేనే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఏ క్వశ్చన్ అడిగినా. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం మొత్తం పేష్వాలే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఎవరండి? మొదటి బాజీరావా, బాలాజీ బాజీరావా, బాలాజీ విశ్వనాథ లేదా మాధవరావా? ఎవరండి? బాలాజీ విశ్వనాథ్ కాలంలో పేష్వాల పరిపాలన యుగం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పేష్వాల పదవి అనేది ఎప్పటి నుండో ఉన్నది, కానీ ఈ సాహు ఉన్నాడు కదా, ఇక్కడ ఒకసారి గమనించండి. ఈ సాహుకు మరియు తారాబాయికి మధ్యలో యుద్ధం జరిగింది. ఏ యుద్ధం? అది కూడా వారసత్వ యుద్ధం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బాలాజీ విశ్వనాథ్ సాహుకు హెల్ప్ చేయడం జరిగింది. హెల్ప్ చేస్తే సాహు ఈ బాలాజీ విశ్వనాథ్కు పేష్వా పదవిని వంశపారపర్యంగా కట్టబెట్టాడు. యాక్చువల్గా వంశపారపర్యంగా ఉండేది కాదు అంతకుముందు ఈ పేష్వా పదవి అనేది. బట్ సాహు బాలాజీ విశ్వనాథ్కి 1713లో పేష్వా పదవిని వంశపారపర్యంగా కట్టబెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి మనం పేష్వాల పరిపాలన యుగం బాలాజీ విశ్వనాథ్తో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పేష్వా అనే పదానికి పర్షియన్ భాషలో అర్థం ఏంటంటే ఫర్మోస్ట్ లేదా లీడర్ అని అర్థం. ఈ పేష్వాలు చిత్పావన్ బ్రాహ్మణులు. ఇది గుర్తుంచుకోవాలండి, లాస్ట్ టైం అడిగిండు కూడా. పేష్వాలు చిత్పావన్ బ్రాహ్మణులు. అప్పుడప్పుడు ఏమంటాడంటే చిత్పావన్ బ్రాహ్మణులను ఈ క్రింది వారిలో గుర్తించండి. బోమ్స్లేలు, సింధియాలు, హోల్కర్లు, పేష్వాలు అని ఇస్తాడు. మనం ఏమని చెప్పాలి? పేష్వాలు అని చెప్పాలి. ఓకేనా. ఒకసారి పేష్వాలుగా పనిచేసిన వ్యక్తుల గురించి చూద్దాం. మొట్టమొదటివాడు బాలాజీ విశ్వనాథ్. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. 1713 నుండి 20 వరకు ఉన్నారు. ఓకేనా. చాలామంది మొదటి బాజీరావే మొట్టమొదటి పేష్వా అనుకుంటారు, కానీ కాదు, బాలాజీ విశ్వనాథ్. ఆ తర్వాత మొదటి బాజీరావు, తర్వాత బాజీరావు, ఆ తర్వాత మాధవరావు. అయితే ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఉన్నాయి కదా, అవి మాధవరావు చనిపోయిన తర్వాతనే ప్రారంభమైనాయి అండి. ఓకేనా. మాధవరావు చనిపోయిన తర్వాత 1775 నుండి ప్రారంభమైనవి. ఈయన చనిపోవడం వల్లనే ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన చనిపోయిన తర్వాత నారాయణరావు 5వ పేష్వా అవుతాడు. 5వ పేష్వా. ఈ 5వ పేష్వా అయిన నారాయణరావును చంపేసి రఘునాథరావు మళ్ళీ పేష్వాగా నియమించబడతాడు. ఓకేనా. మాధవరావు చనిపోతే నారాయణరావు పేష్వా అయిండు. నారాయణరావును చంపి రఘునాథరావు పేష్వా అయిండు. అయితే ఈ నారాయణరావు కొడుకున్నాడు కదండి, ఆయననే మాధవరావు. ఈ రెండవ మాధవరావే నారాయణరావు తర్వాత పేష్వా అయితే కరెక్ట్, అదే న్యాయం అని నానా ఫడ్నవీస్ మరియు మహాదాజీ సింధియా ఈ ఇద్దరు కూడా రెండవ మాధవరావు పేష్వా అవ్వడమే కరెక్టు, అదే న్యాయం అని అతన్నే పేష్వా చేయడం జరిగింది, రఘునాథరావును తొలగించి. ఓకేనా. ఈ నారాయణరావు కుమారుడైన రెండవ మాధవరావు పేష్వా అవుతాడు. అయిన తర్వాతనే ఈ రఘునాథరావు బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోరుతాడు. ఆ తర్వాతనే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఎవరి కాలంలో ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమైంది అంటే రెండవ మాధవరావు కాలంలో అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈయన 75 వరకు ఉన్నాడు, బట్ ఇతన్ని తీసేసి ఈ రెండవ మాధవరావు వచ్చిండు కాబట్టి రెండవ మాధవరావు కాలంలో ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమైంది. 1775 నుండి 82 వరకు కొనసాగింది కదా. ఆ తర్వాత రెండవ బాజీరావు వచ్చాడండి. రెండవ బాజీరావు ఈయన వచ్చిన తర్వాత పేష్వాల పదవిని మొత్తం బ్రిటిష్ వాళ్ళు తొలగించారు. ఏది? మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగిన తర్వాత తొలగించి మరాఠా ప్రాంతాన్ని మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈయనకు పెన్షన్ ఇచ్చేదన్నమాట. ఓకేనా. ఈయనకు 8 లక్షల రూపాయల దాకా పెన్షన్ ఇచ్చేది. అయితే ఎప్పుడైతే ఈయన మరణించిండో
ఇతనికి కుమారులు లేరు. ఇతను ఏం చేసిండు, ఒక దత్త కుమారుని తీసుకొచ్చుకున్నాడు. అతని పేరే నానా సాహెబ్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మరాఠాను బ్రిటిష్ ఆధీనంలోకి తీసుకున్నారో రెండవ బాజీరావుకు భరణం చెల్లించేది, పెన్షన్ ఇచ్చేది. కానీ అతను మరణించిన తర్వాత అతని దత్తకుమారుడైన నానాసాహెబ్కు పెన్షను ఇవ్వమని పెట్టుకున్నారు. ఓకేనా. ఈ మన నెక్స్ట్ చాప్టర్ అయిన మన సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, ఆ సిపాయిల తిరుగుబాటులో ఇది వస్తుంది. ఈ నానాసాహెబు కాన్పూర్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఓకేనా. ఈ నానాసాహెబ్కు తాంతియా తోపే అండ్ అలాగే అజీముల్లా ఖాన్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఓకేనా. నానాసాహెబ్ ఎక్కడి నుండి తిరుగుబాటు చేశాడండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా? కాన్పూర్ నుండి. అతనికి ఎవరెవరు హెల్ప్ చేశారు? తాంతియా తోపే, అజీముల్లా ఖాన్ మరియు రావు సాహెబ్ అని కూడా ఉంటుంది. వాళ్ళందరూ ఆయనకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినా కూడా లాస్ట్కు బ్రిటిష్ వాళ్ళు అణచివేసిళ్ళు అనుకోండి, అది తర్వాత విషయం. మీకైతే ఈ వరుస క్రమం అయితే గుర్తుంది కదా, పీష్వాల వరుస క్రమం. ఓకేనా, ఒకసారి ఇది చదవండి. ఆఖరి పీష్వా రెండవ బాజీరావు మరణించడంతో అతనికి ఏడాదికి ఇచ్చే 8 లక్షల రూపాయల భరణాన్ని అతని దత్తకుమారుడైన నానాసాహెబ్కు ఇవ్వడానికి బ్రిటిష్ వారు నిరాకరించారు. అదేవిధంగా మొఘల్ చక్రవర్తి బిరుదును కూడా రద్దు చేయాలన్న డల్హౌసీ భావనను పాలక మండలి నిరాకరించినది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3 ఇచ్చి ఇటు పక్కన సంవత్సరాలు ఇచ్చాడు, అవి జతపరచాలి. ఫస్ట్లో కర్ణాటక యుద్ధాలు మంచిగా ఇయర్స్ గుర్తుంచుకుంటారు. ఆ తర్వాత మైసూర్ యుద్ధాలు కూడా మంచిగా గుర్తుంచుకుంటారు. ఇక మరాఠా యుద్ధాలకు వచ్చేసరికి ఇయర్స్ మీద చిరాకు పడుతుంది, ఎందుకంటే చాలా చాలా ఇయర్స్ గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్స్ట్రా బడన్ అయిపోతుంది. ఇక చిరాకు పుట్టి చదవరు సరిగా. బట్ చదవాలి, ప్రతి ఒక్కటి చదవాలి. ఏ ఇయర్లో వచ్చిందో ఒక వరుస క్రమంలో రాసుకోవాలి. అప్పుడే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 82 వరకు జరిగింది. ఈ 82లో సాల్బే సంధితో ఇది ముగిసిందని చెప్పుకోవచ్చు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 1805 వరకు జరిగింది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 19 వరకు జరిగింది. ఇక్కడ మీకు ఒక టేబుల్లో ఇచ్చాను, టెస్ట్ సిరీస్లో ఉంటుందండి, ఇది చూసుకోండి మళ్ళీ ఒకసారి. మీరు ఎగ్జామ్ టైంలో ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసి క్విజ్ అటెంప్ట్ చేయండి. క్విజ్ అటెంప్ట్ చేసే అంత ఓపిక లేనప్పుడు సబ్మిట్ నొక్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సూరత్ సంధి ఎప్పుడు ఎవరెవరి మధ్య ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఏ సంధి అండి? సూరత్ సంధి. దీనికి నేను మంచిగా స్టోరీ చెప్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. ఇంతకుముందు చూసినాం కదండి, మనం ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు? మాధవరావు చనిపోతే నారాయణరావు పీష్వాగా నియమించబడతాడు. ఈ నారాయణరావును చంపి రఘునాథరావు పీష్వా అవుతాడు. అయిన తర్వాత లేదు నారాయణరావు తర్వాత ఆయన కుమారుడైన రెండవ మాధవరావే పీష్వా అవ్వడం కరెక్ట్ అని నానా ఫడ్నవీస్ మరియు మహదాజీ సింధియా వీళ్ళిద్దరూ రెండవ మాధవరావును పీష్వాగా చేస్తారు, రఘునాథరావును ఓడించి లేదా తొలగించి. దీంతో రఘునాథరావు ఏం చేస్తాడు? బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ, బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరికి పోతాడు. పోయి ఈ విషయం అంతా చెప్తాడు. మొన్నటిదాకా నేనే రాజునున్నా, నన్ను తొలగించిల్లు, నా పరిస్థితి ఏంది, నాకు కొంత సైన్యాన్ని ఇవ్వండి, నేను యుద్ధం చేసి మళ్ళీ నేనే పీష్వానైతా, అది ఇది అంటాడు. అంటే వీళ్ళు అప్పుడు సూరత్ సంధి చేసుకుంటారు. ఓకేనా. అప్పుడు ఈ బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నరు గోడార్డ్ ఉంటాడు. ఎవరండి? గోడార్డ్ అని ఒకడు ఉంటాడు. వాడు రఘునాథరావుతో సూరత్ ఒప్పందం చేసుకుంటాడు. ఓకేనా. ఏ విధంగా సూరత్ ఒప్పందం జరిగిందనేది ఇక్కడ మీకు అర్థమైంది కదా. రఘునాథరావును తొలగించి రెండవ మాధవరావును పీష్వాగా నియమిస్తే రఘునాథరావు బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అయిన గోదార్డ్ దగ్గరికి వెళ్ళి సూరత్ ఒప్పందం చేసుకుంటాడు. ఓకేనా. ఏ సంవత్సరంలో అండి? 1775లో. ఓకేనా, అర్థమైంది కదా మీకైతే. కాబట్టి ఇక్కడ చెప్పండి, సూరత్ సంధి ఎప్పుడు జరిగింది? 1775లో. ఎవరెవరి మధ్య జరిగింది? బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ అయిన గోడార్డుకు మరియు రఘునాథరావుకు మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. ఓకేనా. 1775 గోడార్డు మరియు రఘునాథరావుకు మధ్య బొంబాయిలో సూరత్ సంధి జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, సూరత్ సంధి ప్రకారము రఘునాథరావు కంపెనీకి, అంటే కంపెనీ మీన్స్ బాంబే ఈస్ట్ ఇండియా కంపెనీకి సాల్శెట్టి బసైన్ను ఇవ్వడంతో పాటు సూరత్ బారూద్ జిల్లాలోని కొంత ఆదాయంని ఇవ్వాలి. ఎవరు? రఘునాథరావు సాల్శెట్టి బసైన్ను అనే 2 ప్రాంతాలను ఇవ్వడంతో పాటు సూరత్ బారూద్ జిల్లాలోని కొంత ఆదాయాన్ని కంపెనీ వాళ్ళకి ఇవ్వాలి. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? 2500 మంది సైనికులను రఘునాథరావుకి ఇస్తారు. ఓకేనా అని ఈ సూరత్ సంధి అంటున్నాడు. ఇందులో సరైనవి ఏంటి అని అడుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏబి, 2 కూడా సరైనవే అండి. ఈ సూరత్ సంధి ప్రకారం రఘునాథరావు కంపెనీకి సాల్శెట్టి మరియు బసైన్ ఇస్తాడు. అండ్ అలాగే సూరత్ మరియు భరూచా జిల్లాలోని కొంత ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక కంపెనీ వారు 2500 మంది సైనికులను రఘునాథరావుకి ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ చట్టం ప్రకారం స్థానిక గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్ అనుమతి లేకుండా సంధి కానీ యుద్ధం కానీ చెయ్యకూడదు? ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బెంగాల్ను ఆక్రమించారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన మొదటి ప్లేసు బెంగాల్ అని చెప్పుకోవచ్చు. ఈ బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు కదా. బెంగాల్ను మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందికి తీసుకొచ్చేళ్ళు. అయితే ఈ బెంగాల్కు గవర్నర్ను నియమించిండు. ఓకేనా. ఆ తర్వాత బెంగాల్ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ను నియమించిండు. ఈ బెంగాల్లోనే కాకుండా ఆ తర్వాత మద్రాసులో అండ్ అలాగే బాంబేలో కూడా గవర్నర్లు ఉన్నారు. అంటే ప్రతి ప్రాంతంలో గవర్నర్లు ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఒక గవర్నర్ ఉండాలి కదా అని ఒక చట్టం తీసుకొచ్చేళ్ళు. ఈ చట్టం ప్రకారం బెంగాల్లో ఉండే గవర్నరు బెంగాల్ గవర్నర్ జనరల్గా మారిండు. బెంగాల్ గవర్నర్ కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్గా మారిండు. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ మద్రాసులో ఉన్న గవర్నర్ జనరల్ అయినా, ఇంకా బాంబేలో ఉన్న గవర్నర్ జనరల్ అయినా వీళ్ళిద్దరూ కూడా ఈయన కిందనే పనిచేస్తున్నారు అన్నమాట. ఓకేనా. అంటే ఏమైనా సమస్యలున్నా ఏమున్నా కూడా వీళ్ళు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఏదైనా సంధి చేసుకోవాలనుకున్నా వీళ్ళు ఇక్కడికి రావాలి. ఏదైనా యుద్ధం చేద్దామన్నా కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈయన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే చేయాలి. కానీ ఈ బాంబే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేసిళ్ళు? రఘునాథరావుతో డైరెక్ట్ సూరత్ ఒప్పందం చేసుకున్నారు. ఓకేనా. సూరత్ ఒప్పందం చేసుకొని చేసుకున్న తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్కు ఈ ఒప్పందాన్ని పంపుతాడు, ఇలా చేసుకున్నామని చెప్తే ఆయన వ్యతిరేకిస్తాడన్నమాట. అయితే ఇదంతా ఏ చట్టం ప్రకారం జరిగింది అంటున్నాడు. ఒకసారి క్వశ్చన్ చదవండి మళ్ళీ. ఏ చట్టం ప్రకారం స్థానిక అంటే మద్రాస్, బాంబే, వీళ్ళందరూ స్థానిక గవర్నర్లు అన్నమాట. వీళ్ళు బెంగాల్ గవర్నర్ జనరల్ అనుమతి లేకుండా సంధి కానీ యుద్ధం కానీ చేయకూడదు? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. రెగ్యులేటింగ్ చట్టం 1773. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ చట్టం ప్రకారం స్థానిక గవర్నర్లు మొత్తం బెంగాల్ గవర్నర్ చెప్పినట్టే వినాలి. ఆయన అనుమతి తీసుకునే సంధి చేసుకోవాలి, ఆయన అనుమతి తీసుకునే యుద్ధం చేయాలి, ఆయన అనుమతి తీసుకునే. ఓకేనా. అయితే ఈ చాప్టర్లో ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు చెప్పిన కదండి, సూరత్ ఒప్పందం అనేది బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రఘునాథరావుతో చేసుకున్నారు. కానీ ఇక్కడ పైన ఉన్న బెంగాల్ గవర్నర్ జనరల్ అనుమతి తీసుకోకుండా చేసుకున్న తర్వాత మళ్ళీ పంపుతారన్నమాట. పంపితే అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ దీన్ని యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ ఆయన ఒక సంధి చేసుకుంటాడు. అది తర్వాత వస్తుంది. ఇక్కడ ఒకసారి ఈ రెగ్యులేటింగ్ చట్టం గురించి డీటెయిల్గా ఇచ్చాను. ఒకసారి మీకు రివిజన్ చేసుకున్నట్లు ఉంటుంది, చూడండి. వద్దనుకునే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. ఈ చట్టం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన మొట్టమొదటి లిఖితపూర్వక చట్టం అని చెప్పుకోవచ్చు. కంపెనీ యొక్క రాజకీయ మరియు పరిపాలనా విధులను మొదటిసారిగా ఇది గుర్తించింది. భారతదేశంలో కేంద్ర పాలనకు ఇది పునాది వేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బెంగాల్ గవర్నర్ పదవిని రద్దు చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని సృష్టించడం జరిగింది. వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ అని చెప్పుకోవచ్చు. గవర్నర్ జనరల్కు సహాయం చేయడానికి 4 సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్కు లోబడి ఉండేలా ఈ చట్టం చేయడం జరిగింది. ఓకేనా. ఈ పాయింటేనండి ఇప్పటిదాకా మనం చూసింది. అలాగే ఈ చట్టం ప్రకారం
కలకత్తాలో 1774లో సుప్రీంకోర్టును స్థాపించడం జరిగింది. అయితే ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉన్నారన్నమాట. అండ్ అలాగే కంపెనీ ఉద్యోగులు భారతదేశంలోని స్థానికుల నుండి ఎటువంటి బహుమతులు, లంచాలు లేదా ప్రైవేటు వ్యాపారం నిర్వహించకుండా ఈ చట్టం నిషేధించింది. ముఖ్యంగా ఈ చట్టం కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నియంత్రణను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా చెప్పాను, మళ్ళీ డీటెయిల్గా చెప్తే ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి చదువుకోండి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యుద్ధాలు ఆ సమయంలో ఉన్న గవర్నర్ల పేర్లు ఇవ్వడం జరిగింది, వాటిని మనం జతపరచాలి. ఓకేనా? ఒకసారి గమనించండి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, ఇది ఎప్పుడు జరిగిందండి? 1775 నుండి 82 వరకు జరిగింది. నేనేమని చెప్పిన 1772లో వారెన్ హేస్టింగ్ వచ్చిందని చెప్పిన. ఓకేనా? ఈ వారెన్ హేస్టింగ్ 1772 నుండి 86 వరకు ఉన్నాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ వారెన్ హేస్టింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 5 వరకు జరిగింది. అప్పుడు గవర్నర్ ఎవరండి? లార్డ్ వెల్లస్లీ. వెల్లస్లీ అనడంతో నేను ఏమని చెప్పిన? సైన్య సహకారం గుర్తుకు రావాలని చెప్పిన. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగింది? 1798లో జరిగింది. లార్డ్ వెల్లస్లీ యొక్క పరిపాలన కాలం ఏంది? 1798 నుండి 1805 వరకు అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఏది 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో దీని గురించి డిస్కస్ చేశాం. లార్డ్ వెల్లస్లీ అనడంతోనే మీరు సైన్య సహకారం గుర్తుంచుకోండి. సైన్య సహకార సిద్ధాంతం 1798లో అమల్లోకి వచ్చింది, అంటే విస్తృతంగా అమల్లోకి వచ్చింది. ఆయన దాదాపు 7 సంవత్సరాలు ఉన్నారు. 1798 నుండి 1805 వరకు ఉన్నారు అనేది గుర్తుంచుకోండి. ఇది జరిగింది ఎప్పుడు? రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 5 వరకు కదా. కాబట్టి ఈ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం సమయంలో గవర్నర్ లార్డ్ వెల్లస్లీ. నెక్స్ట్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందండి? 1817 నుండి 19 వరకు జరిగింది. ఓకేనా? మరి అప్పుడు గవర్నర్ ఎవరు అంటే లార్డ్ హేస్టింగ్, మార్కెస్ ఆఫ్ హేస్టింగ్స్ అని ఉందండి. మరికొన్ని పుస్తకాల్లో లార్డ్ హేస్టింగ్స్ అని ఉంది. ఓకేనా? కొంచెం గమనించండి, ఇది వారెన్ హేస్టింగ్ కాదు, లార్డ్ హేస్టింగ్స్ లేదా మార్కెస్ ఆఫ్ హేస్టింగ్స్ అని ఉంది, గుర్తుంచుకోండి. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అప్పుడు గవర్నర్ మార్కెస్ ఆఫ్ హేస్టింగ్స్, వారెన్ హేస్టింగ్ కాదు. ఓకే, ఇక్కడ ఒకసారి ఇచ్చాను, గమనించండి మంచిగా. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 82 వరకు, అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్. ఇక రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం అప్పుడు లార్డ్ వెల్లస్లీ, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అప్పుడు లార్డ్ హేస్టింగ్స్. మీకు సింపుల్గా ఉండాలని ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా టేబుల్ క్రియేట్ చేయడం కోసం చాలా టైం పట్టిందండి, అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి. లేట్ అయినా పర్లేదు, మంచి కంటెంట్ అయితే ఇస్తా. నెక్స్ట్, పురందర్ సంధి ఎప్పుడు, ఎవరెవరి మధ్య, ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది అంటున్నాడు. మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? ఈ రఘునాథరావు బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరికి వెళ్ళి సూరత్ సంధి చేసుకున్నాడు కదా. ఈ సూరత్ సంధిని బెంగాల్ గవర్నర్ దగ్గరికి పంపిల్లు, బెంగాల్ గవర్నర్ జనరల్ దగ్గరికి పంపిల్లు. అప్పుడు ఎవరున్నారు? వారెన్ హేస్టింగ్ ఉన్నాడు. ఈ వారెన్ హేస్టింగ్స్ ఏం చేసిండు? ఈ సూరత్ సంధిని రద్దు చేశాడు. నా అనుమతి లేనిది మీరు సంధి ఎలా తీసుకుంటారు అని రద్దు చేసి ఈ వారెన్ హేస్టింగ్ రెండవ మాధవరావు అనుకూలుడైన నానా ఫడ్నవీస్ దగ్గరికి ఆప్టన్ అనే బ్రిటిష్ కొలోనియల్ని ఆర్ జనరల్ని పంపి ఒక సంధి చేస్తాడు. దాన్నే పురందర్ సంధి అంటారు. ఓకేనా? ఇక్కడ వారెన్ హేస్టింగ్ మరియు నానా ఫడ్నవీస్ మధ్య లేదా నానా ఫడ్నవీస్ మరియు ఆప్టన్ మధ్య జరిగిన సంధే పురందర్ సంధి. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది 1776లో జరిగింది. అంటే సూరత్ సంధి జరిగిన 1 ఇయర్ తర్వాత జరిగింది ఇది. ఓకేనా? ఇక్కడ చిత్రం ఏంటంటే రఘునాథరావు బ్రిటిష్ వాళ్ళతో ఒక సంధి చేసుకున్నాడు వీళ్ళకు వ్యతిరేకంగా, మళ్ళా రెండవ మాధవరావు బ్రిటిష్ వాళ్ళతో సంధి చేసుకున్నాడు రఘునాథరావుకు వ్యతిరేకంగా. ఇక్కడ 2 సంధులు అయినాయి, ఒకటో సూరత్ సంధి, మరొకటో పురందర్ సంధి.
ఓకేనా. అయితే ఈ 2 సందులను కూడా లండన్‌కు పంపుతారు. లండన్‌కు పంపితే ఈ లండన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సూరత్ సంధినే యాక్సెప్ట్ చేస్తారు. పురందర్ సంధిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకైతే ఈ స్టోరీ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. పురందర్ సంధి ఎప్పుడు జరిగింది? 1776లో. ఎవరెవరి మధ్య జరిగింది? నానా ఫడ్నవీస్ మరియు వారన్ హేస్టింగ్స్ మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది? పూణేలో జరిగింది. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 3. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. వారన్ హేస్టింగ్స్ సూరత్ సంధిని ఒప్పుకోకుండా కర్నల్ ఆప్టన్ను పూణేకు పంపి నానా ఫడ్నవీస్తో 1776లో పురందర్ సంధిని లేదా పురందర్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పురందర్ సంధి ప్రకారం సూరత్ సంధి రద్దు అవుతుంది. సాల్శెట్టి బ్రోచ్ ఆదాయం కంపెనీ వారికి ఇవ్వబడుతుంది. మరాఠాలు యుద్ధ ఖర్చులకు 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పై ప్రకటనలో ఏది సరైనది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ, బి మరియు సి ఈ 3 కూడా సరైనవే అండి. పురందర్ సంధి ప్రకారం ఇంతకుముందు సూరత్ సంధి రద్దయిపోతుంది. రఘునాథరావు మరియు బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకున్న సూరత్ సంధి రద్దయిపోతుంది. సాల్శెట్టి మరియు బ్రోచ్ ఆదాయం కంపెనీ వారికి ఇవ్వబడుతుంది. అలాగే మరాఠాలు యుద్ధ ఖర్చులకు 12 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు? మరాఠాలు వారన్ హేస్టింగ్కి లేదా బ్రిటిష్ ప్రభుత్వానికి ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్. స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ. స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చా చూడండి. స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అనగా ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. ఒక ఒప్పందం ద్వారా యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసే పద్ధతి అని ఇచ్చాడు. మరొకటి శత్రువు ముందుకు సాగకుండా చేయడానికి వంతెనలు పేల్చివేయడం, ఆహార నిల్వలు తగలబెట్టడం, తాగునీటి బావులను విషతుల్యం చేయడం, చమురు బావులకు నిప్పు పెట్టడం. నెక్స్ట్ యుద్ధంలో భారతీయ రాజులను ఓడించుటకు వారి సన్నిహితులను ప్రలోభ పెట్టుటకు బ్రిటిష్ వారు చేసిన ఈ వ్యూహరచనే స్కార్చ్ ఎర్త్ పాలసీ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పాలసీ ఫ్రెంచ్ వారికి మరియు బ్రిటిష్ వారికి 1803లో జరిగిన ఒక ఒప్పందాన్ని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఈ 4 సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి 2. ఈ స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇది రష్యా అనుకుందామండి. ఇది రష్యా. ఓకేనా. ఇది రష్యా. నెపోలియన్ తెలుసు కదా అందరికీ. ఫ్రాన్స్ పాలకుడైన నెపోలియన్ దగ్గర ఒక 6 లక్షల సైన్యం ఉంది. ఈ 6 లక్షల సైన్యంతో ఆయన రష్యా మీద అటాక్ చేయడం జరిగింది. రష్యా దగ్గర అంత సైన్యం లేదు. అంటే అప్పుడు పాలిస్తున్న రాజు దగ్గర అలెగ్జాండర్ అనుకుంటా అంత సైన్యం లేకుండే. వీళ్ళు ఓడిపోతూ వచ్చిళ్ళు. ఇక్కడ సైన్యం ఉంది. వీళ్ళు ఓడిపోతూ వచ్చిళ్ళు. అయితే ఈ సైన్యం ఏం చేసిందంటే వీళ్ళు అటాక్ చేస్తున్నారు, గెలిచే పరిస్థితి లేదు అని వీళ్ళు వెనుకకి వెళ్ళిపోయారు. ఏది రష్యా సైన్యం వెనుదిరిగింది. కానీ వెనుదిరిగేటప్పుడు ఏం చేసింది? ఇప్పుడు ఒక ప్రాంతం నుండి రష్యా సైన్యం వెనుకకి వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఈ రష్యా సైన్యం ఏం చేస్తుందంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆహార నిల్వలను ఖరాబ్ చేస్తుంది. బావులు ఉన్నాయి అనుకోండి, మంచినీటి తాగునీటి బావులు, ఆ బావులను విషతుల్యం చేస్తుంది. ఇప్పుడు నెపోలియన్ అటాక్ చేస్తున్నాడు. నెపోలియన్కు సంబంధించిన గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలకు గడ్డి పెట్టాలి. కాబట్టి వీళ్ళు ఏం చేసేది? ఈ పంటలను మొత్తం తగలబెట్టేది, ఆ గడ్డి లేకుండా చేసేది. ఓకేనా. కొన్ని వందల కిలోమీటర్లు నెపోలియన్ సైన్యం నడుచుకుంటూ లోపలికి వచ్చేసింది రష్యాలోకి. వస్తే ఏముంది? తిందామంటే అక్కడ ఆహారం లేదు, తాగుదామంటే నీళ్లు లేవు, అట్లా ఏం లేకుండా చేస్తారన్నమాట. దాన్నే స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటారు. ఓకేనా. ఇలా చేసేసరికి ఈ నెపోలియన్ సైన్యం ఏమైందంటే అక్కడ చలి ఉంటుంది కదా రష్యాలో, ఆ చలి వల్ల కావచ్చు, ఆహారం లేకపోవడం వల్ల కావచ్చు, తాగునీరు లేకపోవడం వల్ల కావచ్చు, చాలామంది చనిపోయారు. లాస్ట్కు నెపోలియన్ సైన్యం మాస్కో ఉంటుంది కదా, అక్కడి వరకు కూడా వచ్చేళ్ళు. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. ఈ రష్యా సైనికులు మొత్తం కూడా ఈ పాలసీని ఉపయోగించి అక్కడ ఆహార నిల్వలను మొత్తం ఖరాబ్ చేయడం, ఇల్లులను ధ్వంసం చేయడం, మళ్ళీ వాళ్ళు ట్రావెల్ చేయకుండా బ్రిడ్జ్లను ధ్వంసం చేయడం, బావులలో విషం కలపడం, పంట పొలాలు మొత్తం కాలబెట్టడం, ఇట్లా చేసిళ్ళు అన్నమాట. దీనివల్ల
నెపోలియన్ సైన్యం వెనుదిరగవలసి వచ్చేసింది. ఓకేనా, వెనుదిరిగిళ్ళు వెళ్ళిపోయిళ్ళు. కానీ చివరికి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర సైన్యం ఎంత అయింది తెలుసా? 1,00,000 మందే అయ్యిళ్ళు. ఇక్కడ డైరెక్ట్ యుద్ధం కంటే ఇండైరెక్ట్ యుద్ధం చేసిళ్ళని చెప్పుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది యుద్ధ నియమం కాదు. యుద్ధం అనేది ఇలా జరిగితే నార్మల్గా ఉండే పౌరుల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది కరెక్ట్ నియమం కాదు. కానీ ఇది కొన్నిసార్లు ఉపయోగించడం జరిగింది. అండ్ అలాగే ఇంకోటి కూడా ఉందండి స్టోరీ. ఏంటంటే కువైట్ అనుకుందాం, వీళ్ళు ఇరాక్ వాళ్ళు అనుకుందాం. అయితే ఇరాక్కు కువైట్కు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఈ ఇరాక్ వాళ్ళు ఈ కువైట్లో ఉండే చమురు బావులు ఉంటాయి కదా, ఈ చమురు బావులను నిప్పు పెట్టి పేల్చడం జరిగింది. నిప్పు పెట్టి పేలిస్తే ఆ నిప్పులు చాలా నెలలు ఆ నిప్పులు ఆ పొగలు అవన్నీ ఉండడం వల్ల ఈ ప్రాంతాలలోనికి అసలు కువైట్ వాళ్ళు రాకుండా అయింది. ఈ కువైట్ యొక్క దేశం ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని చెప్పుకోవచ్చు. ఇది కూడా స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, మీకైతే అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, గూగుల్ జెమినీని అడగండి. ఓకేనా, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో మహదాజీ సింధియా వాడడం జరిగింది. వాడి బ్రిటిష్ వాళ్ళను ఓడించడం కూడా జరిగింది ఒకానొక టైంలో. అందుకనే ఈ టాపిక్లో ఇది వచ్చిందనమాట. ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి అని అంటున్నాడు. ఇది కొంచెం అందరినీ ఇబ్బంది పెట్టే క్వశ్చన్. సో నేను ఒకటి స్టోరీ చెప్తా. ఆ స్టోరీ కనుక మీరు వింటే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఆ స్టోరీ ఏంటంటే, ఒక పిల్లి ఉంటుందండి. ఎక్కడుంది ఆ పిల్లి? పూణేలో ఉంది. పూణేలో ఉండే ఒక పిల్లి తన ఇంట్లో హోమం చేస్తుంది. హోమం చేస్తుందని అన్ని జంతువులను అది పిలిచింది. పిలిస్తే గ్వాలియర్ నుండి సింహం కూడా వస్తుంది. అది వచ్చిందో లేదో నాకు భోజనం పెట్టు అని అడుగుతుంది. ఓకేనా, గ్వాలియర్ నుండి సింహం వచ్చి నాకు భోజనం పెట్టు అంటుంది. అప్పుడే బల్లి కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ సింహాన్ని చూసి ఆ బల్లి గైర్ హాజరు అవుతుంది. ఓకేనా, స్టోరీ అర్థమైంది కదా. పూణేలో ఉండే పిల్లి ఇంట్లో హోమం చేస్తున్నప్పుడు గ్వాలియర్ నుండి సింహం వస్తుంది. వచ్చి నాకు భోజనం పెట్టు అని అడుగుతుంది. అడిగిన తర్వాత అప్పుడే బల్లి వస్తుండగా సింహాన్ని చూసి బల్లి గైర్ హాజరు అవుతుంది. ఓకేనా, ఇది స్టోరీ అండి. ఈ స్టోరీని బట్టి ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఓకేనా, పూణేలో ఉండే పిల్లి అని చెప్పిన. పూణేలో ఉండే పిల్లి, పిల్లి అంటే పీష్వాలు. ఓకేనా, పూణేలో ఉండే పిల్లి. నెక్స్ట్, పూణేలో ఉండే పిల్లి ఏం చేస్తుంది? ఇంట్లో హోమం చేస్తుంది. అంటే ఇండోరు హోల్కర్, వీటిని జతపరచండి. నెక్స్ట్, ఇంట్లో హోమం చేస్తున్నప్పుడు జంతువులను అందరినీ పిలిచింది. అయితే గ్వాలియర్ నుండి సింహం వచ్చింది. గ్వాలియర్ నుండి సింహం. ఓకేనా, గ్వాలియర్ సింధియాలో అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, సింహం వచ్చి ఏమని అడిగిందండి? నాకు భోజనం పెట్టు అని అడిగింది. ఏమని? నాకు భోజనం పెట్టు అని అడిగింది. అంటే నాగ్పూర్ భోంస్లేలు. అప్పుడే వస్తున్న బల్లి సింహాన్ని చూసి గైర్ హాజరైంది. బరోడా గైక్వాడ్. ఓకేనా, బల్లి గైర్ హాజరు, బరోడా గైక్వాడ్ అని గుర్తుంచుకోండి. ఈ స్టోరీ కనుక మీరు గుర్తుంచుకుంటే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ నేను ఈ స్టోరీ కూడా సింపుల్గా రాశాను, ఒకసారి గమనించండి. పూణేలో ఉండే పిల్లి ఇంట్లో హోమం చేస్తున్నప్పుడు గ్వాలియర్ నుండి సింహం వచ్చి నాకు భోజనం పెట్టు అని అడిగింది. అప్పుడే వస్తున్న బల్లి సింహాన్ని చూసి గైర్ హాజరైంది. దీన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. పూణే పిల్లి అంటే పూణేను పీష్వాలు పరిపాలిస్తున్నారు. ఇంట్లో హోమం అంటే ఇండోర్ హోల్కర్లు. గ్వాలియర్ సింహం అంటే గ్వాలియర్ సింధియాలు. నాకు భోజనం పెట్టు అంటే నాగ్పూర్ భోంస్లేలు. బల్లి గైర్ హాజరైంది అంటే బరోడా గైక్వాడ్లు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసుకోండి, అప్పుడు దీన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. యాక్చువల్గా ఈ కోడ్ క్రియేట్ చేద్దామనే 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నా. చించంగా ఈ కోడ్ అయితే క్రియేట్ చేసా. ఎలా ఉందో నాకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ట్రీటీసు అవి జరిగిన సంవత్సరాలు ఇవ్వడం జరిగింది, వాటిని మనం జతపరచాలి. సూరత్ సంధి 1775, పురందర్ సంధి 1776, వడగాం సంధి 1780, సాల్బే సంధి 1782. చెప్పండి ఆన్సర్ ఏంటి? సరికాని జత ఏంటి? వడగాం సంధి 1780 అనేది రాంగ్ అండి. వడగాం సంధి 1779లో జరిగింది. ఓకేనా, ఈ వడగాం సంధి ప్రకారం బ్రిటిష్ వారు ఉంటారు కదా, బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు,
వాళ్ళు మరాఠా నుండి పొందిన అన్ని ప్రాంతాలను మళ్ళీ తిరిగి ఎవరికి ఇవ్వాలి? రెండవ మాధవరావుకి ఇవ్వాలి. అండ్ అలాగే రెండవ మాధవరావునే పీష్వాగా గుర్తించాలి. ఓకేనా? వడగం సంధి యొక్క నియమాలు ఏంటంటే, బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తాను పొందిన మరాఠా ప్రాంతాలను తిరిగి రెండవ మాధవరావుకి ఇచ్చేయాలి. అండ్ అలాగే రెండవ మాధవరావును పీష్వాగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సాల్బే సంధి ప్రకారం రఘునాథరావును పీష్వాగా గుర్తించాలి. ఆంగ్లేయులకు సాల్సెట్టి ద్వీపాన్ని ఇవ్వాలి. సాలీనా 3 లక్షల పెన్షన్ రెండవ మాధవరావుకు ఇవ్వాలి. పై ప్రకటనల్లో ఏది సరైనది అంటున్నాడు. ఓకేనా? చెప్పండి. బి మాత్రమే సరైనది. సాల్బే సంధి ప్రకారం రెండవ మాధవరావును పీష్వాగా గుర్తించాలి. అండ్ అలాగే రఘునాథరావుకు 3 లక్షల పెన్షన్ ఇవ్వాలి. రఘునాథరావు ప్లేస్లో రెండవ మాధవరావు ప్లేస్లో రఘునాథరావు రావడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏ మరియు సి రెండు తప్పు, బి మాత్రమే కరెక్ట్. సరైనవి అడిగాడు కాబట్టి బి మాత్రమే సరైనది. ఆన్సర్ వచ్చేసి 2. ఓకేనా? ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా చూడండి. రెండవ మాధవరావును పీష్వాగా గుర్తించాలి. సాలీనా 3 లక్షల పెన్షన్ రఘునాథరావుకి ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, బసైన్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది? మొదటి బాజీరావు మరియు బ్రిటిష్ వారు, రెండవ బాజీరావు మరియు బ్రిటిష్ వారు, బాలాజీ విశ్వనాథ్ మరియు బ్రిటిష్ వారు, రెండవ మాధవరావు మరియు బ్రిటిష్ వారు. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి 2. రెండవ బాజీరావు మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. యాక్చువల్గా ఈ సంధి ఏ పరిస్థితుల్లో జరిగింది అంటే, నానా ఫడ్నవీస్ మరణించిన తర్వాత రెండవ బాజీరావు ఏం చేస్తాడంటే, జశ్వంతరావు హోల్కర్ యొక్క బ్రదర్ అయిన వితూజీని చంపుతాడు. చంపితే అప్పుడు జశ్వంతరావు రెండవ బాజీరావు మరియు సింధియాల మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసి వాళ్ళను 1802లో ఓడిస్తాడు. ఓడించి ఇక్కడ రెండవ బాజీరావు స్థానంలో వినాయకరావును పీష్వాగా నియమిస్తాడు. దీంతో రెండవ బాజీరావు బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతోని బసైన్ సంధి చేసుకుంటాడు. ఓకేనా? ఇది బసైన్ సంధి అన్నమాట. బసైన్ సంధి కావడానికి కారణం అన్నమాట. ఓకేనా? రెండవ బాజీరావు జశ్వంతరావు హోల్కర్ యొక్క బ్రదర్ను చంపితే జశ్వంతరావు రెండవ బాజీరావును ఓడించి వినాయకరావును పీష్వాగా నియమిస్తాడు. దాంతో రెండవ బాజీరావు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బసైన్ సంధి చేసుకుంటాడు. ఓకేనా? ఇది బసైన్ సంధి గురించి. ఈ సంధి ఎప్పుడు జరిగింది? 1802లో జరిగింది. ఇక్కడ ఇవ్వనట్టున్నా 1802లో జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బసైన్ సంధి ప్రకారం ఎవరు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశారు? నారాయణరావు, రఘునాథరావు, రెండవ మాధవరావు, రెండవ బాజీరావు. ఆన్సర్ ఏంటండి? రెండవ బాజీరావు బసైన్ సంధి బ్రిటిష్ వాళ్ళతో చేసుకుంటాడు కదా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయాలి, అలాగే 26 లక్షలు అంతకు మించి ఆదాయం వచ్చే ప్రాంతాన్ని మాకు ఇవ్వాలి, సూరత్ పట్టణాన్ని కూడా మాకు ఇవ్వాలి. అప్పుడు మేము వినాయకరావు మరియు ఇతర రాజులతో యుద్ధం చేస్తామని చెప్తారు. ఓకేనా? బసైన్ సంధి ప్రకారం సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు? రెండవ బాజీరావు. ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. బసైన్ సంధి ప్రకారం సంవత్సరానికి 26 లక్షలు లేదా అంత ఆదాయం వచ్చే ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇవ్వాలి. అంతకంటే కాదు, అంత ఆదాయం వచ్చే ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇవ్వాలి. అలాగే సూరత్ పట్టణాన్ని కూడా ఇవ్వాలి. అండ్ అలాగే రెండవ బాజీరావును ఆంగ్లేయులు పీష్వాగా గుర్తించాలి. ఇది బసైన్ సంధి గురించి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒప్పందం రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది? సుర్జీ అర్జనగాం సంధి, బసైన్ సంధి, దేవ్గం సంధి, మాండసోర్ సంధి. ఆన్సర్ ఏంటండి? బసైన్ సంధి. ఇదే రెండో ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు లొల్లి పెట్టుకున్నారు, బ్రిటిష్ వాళ్ళని లాగిళ్ళు. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అందరి భర్తం బట్టి లాస్ట్కు ఏం చేసేళ్ళు? మరాఠానే వాళ్ళ ప్రాంతంలోకి వీళ్ళని తీసుకున్నారు కదా. వీళ్ళు యుద్ధం చేసుకొని వీళ్ళు సందులు చేసుకొని ఊకుంటే అయిపోవు. మధ్యలో బ్రిటిష్ వాళ్ళని లాగుట్లా లాస్ట్కి అన్యాయం అయింది ఎవరు? మళ్ళీ వీళ్ళే. ఇంతకుముందు నేను బసైన్ సంధి గురించి చెప్పిన కదండి. జశ్వంతరావు హోల్కర్ రెండవ బాజీరావును ఓడించి వినాయకరావును పీష్వాగా చేస్తాడు. అప్పుడు రెండవ బాజీరావు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బసైన్ సంధి చేసుకుంటాడు. బసైన్ సంధి తర్వాత బ్రిటిష్ వారు ఆర్థర్ వెల్లస్లీని మరియు లేక్ని
ఈ సింధియా భోంస్లేపై యుద్ధానికి పంపుతారు. యుద్ధానికి పంపి లాస్ట్కి గెలుస్తారు కూడా. అది నెక్స్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో సర్దారుల పాత్రకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సర్దారులు మీన్స్ రాజులు, వాళ్ళు ఉంటారు కదండి, సింధియాలు, భోంస్లేలు. ఆ యుద్ధంలో వాళ్ళు పాల్గొన్నారా, తటస్థంగా ఉన్నారా, బ్రిటిష్ వారికి సహాయం చేశారా, లేకపోతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారా అనేది ఇందులో కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది చూసుకోవాలి. చూసుకొని సరికాంది గుర్తించాలి. ఆంగ్లేయులతో సింధియా మరియు భోంస్లేలు యుద్ధం చేశారు. గైక్వాడ్లు బ్రిటిష్ వారికి సహాయం చేశారు. హోల్కర్లు తటస్థంగా ఉన్నారు. పీష్వాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నాలుగిట్లో ఒకటి సరికాంది ఉంది. ఏంటది? పీష్వాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు అనేది తప్పండి, మిగతావన్నీ కూడా కరెక్ట్. యాక్చువల్గా ఈ పీష్వా రెండవ బాజీరావే బసైన్ సంధి చేసుకున్నాడు. ఈ బసైన్ సంధి వల్లనే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. కాబట్టి ఇది రాంగ్, ఈ మిగతా మూడు కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రాజ్పూర్ గట్ లేదా రాజ్ఘట్ సంధి ఎవరెవరి మధ్య మరియు ఏ సంవత్సరంలో జరిగింది? రాజ్పూర్ గట్ లేదా కొన్ని పుస్తకాల్లో రాజ్ఘట్ అని కూడా ఉంది, అందుకే చెప్తున్నా. ఎవరెవరి మధ్య జరిగిందండి? వెల్లెస్లీ మరియు పీష్వా మధ్య 1803లో జరిగింది. సర్ జార్జ్ బార్లో మరియు హోల్కర్ల మధ్య 1805లో జరిగింది. ఆర్థర్ వెల్లెస్లీ మరియు సింధియాల మధ్య 1805లో జరిగింది. లేక్ మరియు భోంస్లేల మధ్య 1807లో జరిగింది. ఆన్సర్ ఏంటంటే సర్ జార్జ్ బార్లే మరియు హోల్కర్ల మధ్య 1805లో జరిగింది. దీంతో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదండి, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది రాజ్పూర్ గట్ లేదా రాజ్ఘట్ సంధితో ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. బసైన్ సంధి రెండవ బాజీరావు మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. దేవ్గాం సంధి భోంస్లే మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. సుర్జీ అర్జనగాం సంధి సింధియా మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. రాజ్పూర్ ఘాట్ సంధి జార్జ్ బార్లో మరియు హోల్కర్ మధ్య జరిగింది. మనం ఆల్రెడీ ఏ చూసాం, డి చూసామండి. బసైన్ సంధి రెండవ బాజీరావుకు బ్రిటిష్ వారికి మధ్య జరిగిందని చూసాం, కాబట్టి ఇది కరెక్టే. రాజ్పూర్ ఘాట్ సంధి ఇప్పుడే చూసాం, జార్జ్ బార్లో మరియు హోల్కర్ల మధ్య జరిగింది, ఇది కూడా కరెక్టే. ఇక మిగతా రెండు ఉన్నాయి. దేవ్గాం సంధి ఇది భోంస్లేలు మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది అన్నాడు. సుర్జీ అర్జనగాం సంధి ఇది సింధియా మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది అన్నాడు. ఇవి రెండు కూడా కరెక్టేనండి. ఈ రెండవ బాజీరావుకి మరియు బ్రిటిష్ వారికి మధ్య బసైన్ సంధి జరిగింది. దీంతో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమైంది కదా. ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమైంది. ఈ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా బ్రిటిష్ వారు ఏం చేస్తారు? ఆర్థర్ వెల్లస్లీని భోంస్లే వాళ్ళ మీదికి పంపుతాడు. ఓకేనా? భోంస్లేలు అంటే ఎవరు? నాగ్పూర్ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అండ్ అలాగే లేక్ అనే వ్యక్తిని సింధియా వాళ్ళ మీదికి పంపుతాడు. ఓకేనా? సింధియా అంటే ఎవరు? గ్వాలియర్లు కదా. ఆర్థర్ వెల్లస్లీని బ్రిటిష్ వారు భోంస్లేలపై లేదా నాగ్పూర్పై దాడి చేస్తాడు. లేక్ గ్వాలియర్లు లేదా సింధియాలపై దాడి చేస్తే వీళ్ళే గెలుస్తారు, బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. ఈ భోంస్లేలు ఓడిపోయి దేవ్గాం సంధి చేసుకుంటారు. సింధియాలు ఓడిపోయి సుర్జీ అర్జనగాం సంధి చేసుకుంటారు. ఈ రెండు కూడా ఈ దేవ్గాం సంధి అలాగే సుర్జీ అర్జనగాం సంధి, ఇవి రెండు కూడా 1803 డిసెంబర్లోనే జరుగుతాయి. ఓకేనా? ఈ దేవ్గాం సంధి డిసెంబర్ 17న జరిగితే సుర్జీ అర్జనగాం సంధి డిసెంబర్ 30న జరుగుతాయి. ఓకేనా? గుర్తుంచుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ 1-2 సార్లు చూసుకుంటే ఈజీగానే అర్థమవుతుంది. ఇవి రాసుకోండి మీరు, సంధి ఎవరెవరి మధ్య జరిగింది, ఆ తర్వాత సంధి ఫలితాలు ఏంటి, అట్లా రాసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, మాండసౌర్ సంధి ఎవరెవరి మధ్య ఏ సంవత్సరంలో జరిగింది? మాండసౌర్ సంధి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందుకనే ఇచ్చాను, అన్నీ ఇవ్వట్లేదు కదా. మాండసౌర్ సంధి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోనే మరాఠా రాజ్యం బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయిపోయింది, కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇది ఎవరెవరి మధ్య జరిగిందండి? పీష్వా మరియు బ్రిటిష్, హోల్కర్లు మరియు బ్రిటిష్, సింధియా మరియు బ్రిటిష్, భోంస్లేలు మరియు బ్రిటిష్. ఆన్సర్ చెప్పండి. హోల్కర్లు మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది 1818లో జరిగింది. నేను ఆల్రెడీ చెప్పిన
మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 1817 నుండి 19 వరకు జరిగింది. మాండసోర్ సంధితోనే ఈ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది అని చెప్తారు. కానీ మాండసోర్ సంధి 1818లోనే అయిపోయింది కదా. అలాంటప్పుడు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 1819 వరకు అని ఎందుకు చెప్తున్నారు అంటే, కొన్ని కోటలను ఆక్రమించుకోవడానికి మరికొంత కాలం అంటే 1819 వరకు కూడా సైనిక చర్య జరిగింది మరాఠాలో. అందుకని ఈ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 1819 అని గుర్తుంచుకోవాలి. మాండసోర్ 1818లో జరిగిందని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ మాండసోర్ సంధి, దానికి సంబంధించిన ఫలితాలకు సంబంధించి క్వశ్చన్ వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, పూణే ఒప్పందం ఎవరెవరి మధ్య ఏ సంవత్సరంలో జరిగింది? పూణే ఒప్పందం మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో జరుగుతుంది కదా. ఇది ఎవరెవరి మధ్య జరుగుతుంది అని అడుగుతున్నాడు అన్నమాట. రెండవ బాజీరావు మరియు వారన్ హేస్టింగ్స్, రెండవ బాజీరావు మరియు లార్డ్ హేస్టింగ్స్, జశ్వంతరావు హోల్కర్ మరియు వెల్లస్లీ, రెండవ మల్హర్ రావు మరియు మాల్కోమ్ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటండి? రెండవ బాజీరావు మరియు వారన్ హేస్టింగ్ కాదు, రెండవ బాజీరావు మరియు లార్డ్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ వేరు, లార్డ్ హేస్టింగ్స్ వేరు. ఈ లార్డ్ హేస్టింగ్స్నే మార్కెస్ ఆఫ్ హేస్టింగ్స్ అని కూడా అంటున్నారు. ఓకేనా? ఆయన వేరు, ఈయన వేరు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాలనే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పిన, వారన్ హేస్టింగో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఉంటాడు, లార్డ్ హేస్టింగ్సో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఉంటాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? 2. ఆన్సర్ వచ్చేసి 2. రెండవ బాజీరావు మరియు లార్డ్ హేస్టింగ్స్ మధ్య పూణే ఒప్పందం 1817లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పూణే ఒప్పందం ప్రకారం రెండవ బాజీరావు మహారాష్ట్ర కూటమిలో చేరకూడదు మరియు కూటమి ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేయరాదు. అహ్మద్నగర్ను శాశ్వతంగా ఆంగ్లేయులకు వదిలివేయాలి. ఈ పూణే ఒప్పందం ఎందుకు జరిగిందంటే, రెండవ బాజీరావు బ్రిటిష్ వాళ్ళతోని ఏంటి బసైన్ సంధి చేసుకున్నాడు. బసైన్ సంధి, ఆ సంధి ప్రకారం సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిండు కదా. అండ్ అలాగే రెండవ బాజీరావు పీషవాగా గుర్తించబడ్డాడు ఆంగ్లేయులచే. అండ్ అలాగే 26 లక్షల ఆదాయం వచ్చే ప్రాంతాన్ని ఇచ్చేశాడు, సూరత్ పట్టణాన్ని ఇచ్చేశాడు కదా. ఇచ్చిన తర్వాత ఈ బసైన్ సంధిని రెండవ బాజీరావు ఉల్లంఘించాడని బ్రిటిష్ వారు ఆరోపిస్తూ ఆయనతో మళ్ళీ పూణే ఒప్పందంను చేసుకోవడం జరిగింది. ఏంటి ఈ పూణే ఒప్పందం అంటే, రెండవ బాజీరావు మహారాష్ట్ర కూటమిలో చేరకూడదు, ఆయన ఆ కూటమి ఏర్పాటుకు అసలు ప్రయత్నం కూడా చేయరాదు. ఈ మరాఠాలు ఉన్నారు కదండి, ఈ సర్దార్లు ఉన్నారు కదా, 5 ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి బ్రిటిష్కి వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం అనుకుంటారు. సో రెండవ బాజీరావు ఈ పూణే ఒప్పందం ప్రకారం కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయొద్దు, ఒకవేళ కూటమి ఏర్పడ్డా కూడా ఆ కూటమిలో చేరొద్దు అనేది ఈ పూణే ఒప్పందం ప్రకారం చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే అహ్మద్నగర్ను కూడా శాశ్వతంగా ఆంగ్లేయులకి ఇచ్చేసేయాలి. ఇదే బ్రిటిష్ వాళ్ళ తెలివి అంటే ఇదే, ఒప్పందాలు చేసుకోవడం, ప్రాంతాలను దొబ్బడం. అయితే ఇక్కడ ఏ సరైనదే, బి కూడా సరైనదే. ఆన్సర్ వచ్చేసి ఏ, బి రెండు కూడా సరైనవే అండి. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. గంగాధర్ శాస్త్రిని త్రయంబక్ నాసిక్లో హత్య చేశాడు. మరాఠాలకు నమ్మకంగా ఉన్న పిండారీలను ఆంగ్లేయులు అణచివేశారు. రెండవ బాజీరావు పూణేలో బ్రిటిష్ కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. ఈ పూణే ఒప్పందం ఉంది కదా, ఈ పూణే ఒప్పందం జరిగిన తర్వాత గైక్వాడ్ మంత్రి, ఈ గంగాధర్ శాస్త్రి అని ఉంది కదా, ఈయన గైక్వాడ్ మంత్రి అన్నమాట. ఈయన బ్రిటిష్ వారి హామీ మేరకు పూణేలోని పీష్వాను సందర్శించారు. సందర్శించిన తర్వాత ఈ త్రయంబక్ అని ఉన్నాడు కదా, త్రయంబక్ జీ డాంగ్లియా అని ఉంది ఈయన పేరు. ఈయన నాసిక్లో గంగాధర్ శాస్త్రిని హత్య చేయడం జరిగింది. హత్య చేస్తే ఈ త్రయంబక్ను బ్రిటిష్ వారు జైల్లో వేశారు. వేస్తే ఈ త్రయంబక్ మళ్ళీ పీష్వాల సహాయంతో ఆ జైలు నుండి తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఓకేనా? అయితే ఈ సమయంలోనే పిండారీలు అని కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళు మరాఠులకు అనుకూలంగా ఉండేది, వాళ్ళను కూడా ఆంగ్లేయులు అణిచివేశారు. ఈ పూనా ఒప్పందం తర్వాత
రెండవ బాజీరావుకు చిరాకు లేసి ఈ బ్రిటిష్ ఆధిపత్యం మన మీద ఏంది, వీళ్ళ డామినెన్స్ ఏంది మన మీద అని కోపం లేసి చివరి ప్రయత్నంగా బ్రిటిష్ కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత కిర్కీ యుద్ధం కూడా జరుగుతుంది. ఆ యుద్ధంలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత లాస్ట్కు 1818లో అసలు పీషా పదవినే రద్దు చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ సరైన అంశాలు ఏంటండి? ఏబిసి 3 కూడా సరైనవే. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది యుద్ధాలు ఆ కాలం నాటి సైనిక జనరల్స్ లేదా సైనికాధికారులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఓకేనా, ఆప్షన్స్ గమనించండి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం కాక్బర్ను, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఆర్థర్ వెల్లస్లీ మరియు లేక్, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం లార్డ్ హేస్టింగ్స్. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి సంబంధించి కాక్బర్ను సైనికాధికారి అని ఇవ్వడం జరిగింది. అవును, ఆ యుద్ధంలో ఇతను కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఆర్థర్ వెల్లస్లీ మరియు లేక్ అని ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ చూసినాం కదండి. ఆర్థర్ వెల్లస్లీ బోమ్స్లీలపై యుద్ధానికి వెళ్తే లేకు సింధియాల మీద యుద్ధానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆర్థర్ వెల్లస్లీ బోమ్స్లీలను ఓడించి దేవ్గాం సంధి చేసుకుంటే లేక్ సింధియాలను ఓడించి సుర్జీ అజనగాం సంధి చేసుకుంటాడు అని మనం చదువుకున్నాం ఆల్రెడీ, కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం లార్డ్ హేస్టింగ్స్ అని ఇచ్చాడు. ఈయన సైనికాధికారి కాదు కదండి, ఈయన గవర్నర్ జనరల్. ఓకేనా, కాబట్టి సి తప్పు. ఆన్సర్ వచ్చేసి సి మాత్రమే. మరి అప్పుడు ఎవరున్నారు సైనికాధికారి లేదా సైనిక జనరల్ అంటే మాల్కోమ్ అనే వ్యక్తి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో సైనిక జనరల్ లేదా సైనికాధికారి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో 1817లో జరిగిన యుద్ధాలు మరియు ఆ యుద్ధాలకు సంబంధించిన రాజవంశాలతో జతపరచుము. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళతో ఈ రాజవంశాలందరూ కూడా యుద్ధాలు చేయడం జరిగింది. ఓకేనా, ఎవరు ఏ యుద్ధం చేశారు అనేది ఇక్కడ మనం జతపరచాలి. ఒకసారి గమనించండి. కిర్కీ యుద్ధం పీష్వాలు చేస్తారు. ఓకేనా, రెండవ బాజీరావు ఆధ్వర్యంలో పీష్వాలు కిర్కీ యుద్ధం చేస్తారు. బట్ వీళ్ళు ఓడిపోవడం జరుగుతుంది, బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు. ఆ తర్వాత సీతాబాల్డీ యుద్ధం, ఇది నాగ్పూర్లోని బోమ్స్లేలు చేస్తారు. ఎవరి నాయకత్వంలో అంటే అప్పా సాహిబ్ నాయకత్వంలో, వీళ్ళు కూడా ఓడిపోతారు. ఆ తర్వాత మాహిద్పూర్ యుద్ధం, ఇది ఇండోర్లోని హోల్కర్లు చేస్తారు. ఎవరి నాయకత్వంలో అంటే రెండవ మల్హర్రావు నాయకత్వంలో, వీళ్ళు కూడా ఓడిపోతారు. ఓకేనా, ఈ జశ్వంతరావు అనే వ్యక్తి హోల్కర్, సింధియాలు కానే కాదు, కాబట్టి ఈ 4 కొట్టేసేయండి. ఇక ఆన్సర్ వచ్చేసి 2, 3, 1. ఆన్సర్ వచ్చేసి 4. ఓకేనా, ఇక్కడ ఇచ్చా చూడండి మీకు నీట్గా. ఈ 3 యుద్ధాల్లో కూడా బ్రిటిష్ వారే గెలుస్తారు. కిర్కీ, సీతాబాల్దీ మరియు మాహిద్పూర్, ఈ 3 యుద్ధాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు. ఈ 3 యుద్ధాలు కూడా 1817లోనే జరుగుతాయి. ఓకేనా, కిర్కీ యుద్ధం పీష్వాలతో, సీతాబాల్డీ యుద్ధం బోమ్స్లేలతో, మాహిద్పూర్ యుద్ధం హోల్కర్లతో. ఇది అయిపోయిన తర్వాతనే 1818లో మాండాసోర్ సంధి హోల్కర్లకు మరియు బ్రిటిష్ వారికి జరుగుతుంది. నెక్స్ట్ మాండాసోర్ సంధి, ఇందులో సరికానివి ఏంటి అంటున్నాడు. ఒకసారి గమనించండి. మరాఠా రాజ్యం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. మాండాసోర్ సంధి ప్రకారం మరాఠా రాజ్యం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది అన్నాడు. లార్డ్ వారెన్ హేస్టింగ్స్ పీష్వా పదవిని రద్దు చేశాడు. బ్రిటిష్ వారు రెండవ బాజీరావును కాన్పూర్ దగ్గర గల బితూర్కు పంపి సాలీనా 18 లక్షల పెన్షన్ చెల్లించారు. ఓకేనా, ఇందులో మనం సరికానిది గుర్తించాలండి. సరికానిది ఏంటి? ఏ సరైనదే, బి సరికాదు, సి సరికాదు. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసినాం. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది లార్డ్ వారెన్ హేస్టింగ్స్ కాదు, కేవలం హేస్టింగ్స్, లార్డ్ హేస్టింగ్స్ లేదా మార్కెస్ ఆఫ్ హేస్టింగ్స్ అని ఉంటుంది ఆయన పేరు అని చాలాసార్లు చెప్పా కదా. కాబట్టి సెకండ్ తప్పు. అండ్ అలాగే ఈయనకు 18 లక్షలు కాదు 8 లక్షల పెన్షన్ ఇచ్చారు. ఎవరికి? రెండవ బాజీరావుకు. కాబట్టి బి మరియు సి రాంగ్. ఆన్సర్ వచ్చేసి 3. సరికానిది అడిగింది కాబట్టి బీసీ అని పెట్టాలి. ఒకవేళ సరైనది అంటే ఏ పెట్టేటోళ్ళం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మాండసోర్ సంధి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇవి మరాఠా యుద్ధాలకు సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ మనం పంజాబ్ ఆక్రమణ, ఆంగ్లో సిక్కు యుద్ధాల గురించి చూద్దాం.